నేను అలనాటి రామచంద్రుడు చూశానమ్మా. ఎలా అనిపించింది? సినిమా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే ఇద్దరితోటి స్టోరీ తీసుకెళ్లారు కదా, బోర్ కొట్టలేదా? నాకైతే బోర్ అనిపించలేదమ్మా. నేను కూడా అక్కడ డెబ్యూ డైరెక్టర్ని. సో ఈ సినిమా నాకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్డ్రాప్ లో కొద్దిగా కామెడీ తీసుకెళ్లాడు, ఎక్కడ బోర్ అనిపించలేదు. మళ్ళీ ఫ్యామిలీ తీసుకొచ్చాడు, తర్వాత మనాలి తీసుకెళ్లాడు లైన్ ని. మనాలిలో హీరోయిన్ ఒక మెమరీ లాస్ లాగా తీసుకెళ్లాడు. ఆ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఆమెతో ఎవరు ట్రావెల్ చేశారనే విషయం సస్పెన్స్ లో పెట్టాడు హీరోయిన్ దగ్గర. మళ్ళీ హీరోయిన్ ఎవరు ట్రావెల్ చేశారని తెలుసుకొని తిరిగి ఆవిడ మళ్ళీ ఎండింగ్ లో అతన్ని కలిసి ప్రపోజ్ చేసి ఎండింగ్ అనేది ఇస్తుంది. అంటే సినిమాలో హీరో కొత్తవాడే, హీరోయిన్ కూడా కొత్తవాడే కదా, మరి అందరు చూస్తారు. టోటల్ ఆల్ టీమ్ కొత్త వాళ్ళే అమ్మ. ఇద్దరు ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టాడు. ఆ ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా కథను చాలా ముందు తీసుకెళ్లి చాలా ఇంప్రెస్ చేశారు. ఆ అందరికీ వాళ్ళు బ్లెస్సింగ్ ఇచ్చారనిపిస్తుంది నాకు తెలిసి. ప్రతి ఒక్క టెక్నిక్ డైరెక్టర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అందరిని తీసుకున్న టెక్నీషియన్స్ కొత్త వాళ్ళే. కానీ ఇక్కడ కొత్త వాళ్ళని నాకు ఎక్కడ కనిపించలేదమ్మా. అందరూ ఎన్నో ఒక 10-20 సినిమాలు చేసిన టెక్నీషియన్ లా కనిపించారు అందరూ. ఆల్ టీమ్ చాలా బాగా ఈ సినిమా కష్టపడి పనిచేశారు. BGM ఎలా అనిపించింది? బీజిఎం అయితే పిన్ డ్రాప్ సైలెంట్ అమ్మా. పబ్లిక్ ఒక్కరు కూడా అల్లరి చేయకుండా సీట్లలో కూర్చోబెట్టాడు. అలాగా హైలైట్ సీన్స్ అంటే అందాలే అమ్మ. ఒక్క చిన్న ఆడపిల్ల అందాలు ఏముంటాయి, నడుము దగ్గర చుక్క కుటుంబ చూసానని చెప్పి తను ఒక డైరీ అన్నాడు. నా కుటుంబం చూస్తావు నువ్వు అని ఆమె రూమ్కి వెళ్ళి టీషర్ట్ తీసి చూసుకోవడం కొద్దిగా ఫన్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. మూవీ టైటిల్ కి తగ్గట్టు సినిమా నడిచిందంట. టైటిల్ కు తగ్గ సినిమా అని నేను చెప్పట్లేదమ్మా. మహేష్ బాబు గారు మురారి సినిమాలో అలనాటి రామచంద్రుడు అనే ఒక రిలీక్స్ సాంగ్ లోంచి తీసుకున్న టైటిల్ తీసుకోవచ్చు. సినిమాలో కూర్చుంటే టైటిల్ కు స్టోరీకి సంబంధం లేదు, కానీ ఆ స్టోరీని సంబంధించిన టైటిల్ రా బాబు అని మళ్ళా తర్వాత మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రుడు లాంటి సినిమా ఇది. రాముడు వాళ్ళకి ఆశీర్వదిస్తాడు ఈ సినిమా పక్క. థాంక్యూ అండి.